మనం మంచి పని చేస్తున్నా కూడా అక్కడ పొసెసివ్నెస్ అనుకోవాలా ఏమో అర్థం కాదు. అదే రకరకాల పేర్లు ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ మనిషి తాలూకా పద్ధతి ఏంటి, వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఏ విధంగా ఉన్నారని ఆలోచిస్తే. ఏమంటే మీకు విషయం చెప్తాను కళ్యాణ్ గారు, మనం ఎలా మనుషులు ఎలాగంటే మంచి వాళ్ళు ఉన్నారు. మంచి చెడు గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఖండించండి, నేను మాట్లాడతాను. అప్పుడు నెక్స్ట్ పెళ్లి గురించి మాట్లాడదు, లేదా టాపిక్ ఇక్కడ ఆపేద్దాం. అల్టిమేట్ లైన్ ఇది. పక్కనోడు ఎవడో చెప్తే అది మనం చేయటమా, లేకపోతే మనం రైటా వాడు రైటా పక్కన పెట్టండి. మనం చేసే ఎన్ని పనులు మనం నిన్న చేసింది మనకి వాళ్ళు నచ్చవు. మనమే మనకు నచ్చని విధంగా ఉంటాం. నిన్న నాకు నచ్చదండి. నేను చేసిన మంచి పనులు నా 50 ఏళ్ళ జీవితంలో లెక్కేసుకుంటే 50 కూడా ఉన్నాయి లేదా నాకు తెలియదు. మంచి పనులు అంటే నాకు గర్వంగా ఎస్ నేను చేశాను. మిగిలిన 1000 పనుల్లో 50 అంటే 950 పనులు నాకు నచ్చవు. నాకు నిన్న చేసే ఏ పని నాకు అరే ఇంకా ఇలా చేసి ఉండాల్సిందే, ఇలా అంటే బయట సక్సెస్ నాకు ఇచ్చిన, బయట నుంచి నాకు వచ్చిన గుర్తింపు గురించి నేను చెప్పట్లా, అది వేరు. కానీ నాకు నేను ఎలా గుర్తించుకుంటాను, నన్ను నేను ఎలా అన్న దాంట్లో మనకు మనమే నచ్చినప్పుడు ఇంకోళ్ళు ఎవరికో మనం నచ్చి మనం ఏం చేసినా వాళ్ళు మెచ్చి ఇవన్నీ అయ్యే పనులు కాదండి. అందుకే ఏంటంటే లవ్ ఉండాలి. లవ్ అన్నది అల్టిమేట్గా ఉండాలండి. 60-70 ఏళ్ళు పెళ్లి చేసుకునేది ఆ లవ్ కోసమే. ఎందుకంటే అప్పటికి అన్ని జీవితంలో చూస్తుంటారు, వాళ్ళకి ఏం ఎక్సైట్మెంట్లు కొత్తగా ఏమి ఉండవు. కానీ నేను మళ్ళీ అదే అంటున్నాను, ఏ మనిషిని మీరు 80 ఏళ్ళు పెళ్లి చేసుకున్నా ఎక్సైట్మెంట్ ఉండాలి ఆ మనిషిని కలవడానికి. లవ్ కన్నా ముందు ముఖ్యం అది. వాడిని చూడాలి, ఎక్కడున్నాడు ఈయన, ఏం చేస్తున్నాడు ఈ టైంలో, ఏంటో గదిలో సౌండ్ రావట్లేదు, ఏం చేస్తున్నావు, ఏదైతే ఉందో ఆ క్యూరియాసిటీ ఉంటుంది చూడండి. అది క్యూట్నెస్ నుంచి చిన్నపిల్లలు చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది, కాసేపు వాడు సౌండ్ చెబితే ఏంటి సడన్ గా వాడు ఏం చేస్తా అంటే కొంపనిపోద్దని కాదు, వాడు అక్కడికి వెళ్ళి పౌడర్ ఏదో రాసుకుని అలాంటివి చూస్తుంటాం, చాలా విచిత్రంగా క్యూట్గా అనిపిస్తాయి. బేసిక్ ఏంటంటే అండి, ఎఫెక్షన్లో ఆ క్యూరియాసిటీ ఉంటే మన క్యూట్నెస్ ఉంటుంది. అది కాకుండా కన్సర్న్ పేరుతో వచ్చేటప్పుడు ఏంటంటే మన స్టాండర్డ్స్లో ఎదుటోళ్ళు లేరు అన్నది మనల్ని బాగా డిస్టర్బ్ చేసేస్తుంటుంది. ఏంటి 1 అయింది లేకపోతే 2 అయింది, ఏదో టైం చెప్తాం, ఇంకా భోజనం చేయడం ఏంటి, నువ్వు తినాలి కదా అని. నేను ఆ టైంలో తింటాను కాబట్టి మీ మీద ప్రేమ చూపిస్తున్నట్టు లెక్క, తట్టుకోలే ఉంటుంది. కానీ ఒకటండి, ఫ్యూచర్లో మీరు కోరుకున్న అన్ని క్వాలిటీస్తో ఒక మంచి అమ్మాయి, ఒక మీరు కోరుకునే క్వాలిటీస్తో దొరకాలి ఖచ్చితంగా. మీరు ఉన్నారండి, ఉన్నారు. ఓకే, ఒక అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే నాకు అర్థమైపోతుంది ఈ అమ్మాయికి నా గురించి అర్థమైంది అన్న విషయం నాకు అర్థమవుతుంది. మాట్లాడుకోకూడదు, సినిమాలు చూపించినట్టు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అవసరం లేదు. మిస్ యూ చెప్పొచ్చు కానీ లవ్ అని చెప్పుకోకూడదండి. అర్థం కాకపోతే అది లవ్వే కాదు. సూపర్. నెక్స్ట్ మీరు సినిమాల్లో ఎంటర్ అయ్యారు, ఏ ఇయర్ వచ్చారు, వచ్చిన వెంటనే మీ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఆర్టిస్ట్ అయ్యారా లేకపోతే ఎలా? ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చాలా సింపుల్. ఏంటంటే మ్యూజిషియన్ అవుదామని వచ్చాను, చెప్పాను కదా, పాటలు అంటే ఇంట్రెస్ట్. ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గర గెలిచిన దీంట్లో మ్యూజిక్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. ఇళయరాజా గారి స్టూడియోలో మ్యూజిక్ డైరెక్షన్ ఏదైనా చేశాను, కానీ అంటే అది చెప్పుకోవడానికి పెద్దగా ఎందుకు ఇష్టపడినంటే అంటే అవి అచీవ్మెంట్సే కాదండి, సరదా కుదిరింది అవకాశం. కస్తూరి అనే సీరియల్లో ఫస్ట్ టైం మ్యూజిక్ చేశాను. తర్వాత అమృతంలో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. నేను ఒక మూవీ కంప్లీట్ చేశాను, గుడ్ బ్యాడ్ అగ్లీ అని, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కొంచెం ఇష్యూస్లో ఇరుక్కుంది. సో దానికి నేను మ్యూజిక్ చేశాను. యూట్యూబ్లో ఆ సాంగ్స్ ఉన్నాయి, దానికి వచ్చే స్పందన మీరు కింద చూడొచ్చు. సరదాలు తీరిపోయండి. కాకపోతే ఏంటంటే అది కెరియర్గా దానికోసం దాని మీద బతకాలి అనుకుంటూ టచ్ కూడా పరిస్థితి లేదు కాబట్టి ఒకటి. కానీ అది కెరియర్ కాకపోయినా కూడా నాకు అదంటే ఇష్టం. నేను ఇప్పటికీ కంపోజ్ చేసుకుంటా, ఆ పాటలు ఎవ్వరికీ తెలియవు, కంపోజ్ చేసుకుంటాను. ఏదో నాకు తెలిసిన లిరిక్స్, ఏదో నాకు లిరిక్స్ నాకు గొప్పగా రాదు, ఫ్రెండ్స్కి ఇస్తా, వాళ్ళు ఏదో రాస్తారో అది నాలో ఉండిపోయే పాటలు. ఏ రోజైనా బయటకు వస్తాయి రావని నాకు సంబంధం లేదు, అది నా రొమాన్స్, అది నా ప్రేమ. సో 97 అండి, అంటే 97 వచ్చాను. అప్పుడు మ్యూజిక్లో ఫస్ట్ ట్రై చేశాను, అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత అదే అప్పుడే ఆ సంవత్సరంలో నేను ఏంటంటే మా ఫ్రెండ్ ఆశీర్వాద్ అని వైజాగ్, అతను కంపోజర్, ఆశీర్వాద్ లుక్, అతను అక్కడ వరల్డ్ ఫేమస్. సో అతను అసిస్టెంట్గా నేను వచ్చాను. అతనితో పాటు తిరుగుతూ ఉంటే ప్రతి స్టూడియోలో నన్ను అడుగుతుండేవారు, మీరు ఆర్టిస్టా, మీ కళ్ళు బాగున్నాయి, మీ వాయిస్ బాగుంది. నాకేమో సిగ్గు, అది నాకు అప్పుడు నచ్చేది కాదు. అంటే చెప్తున్నాను, అందరూ ఏంటి వాయిస్ ఎంత బొంగురుగా ఉందో ఇలా ఇలా అంటూ, సరే విమర్శించే పక్కన పెడితే పొగడతలు తక్కువ నాకు. వాట్ ఎవర్, నేను అది వినడానికి బాగుండేది, ఎందుకంటే ఎవరికైనా నలుగురిలో గుర్తింపు ఇష్టం కదా. సో అలా నన్ను ఆర్టిస్ట్గా అంటుంటే నాకు మ్యూజిక్లో వర్కౌట్ అవ్వక మా ఆశీర్వాద్ వెనక్కి వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఉండిపోయాను. అక్కడి నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూసుకోలేదండి, ఇలా ఉండాలి. నేను ఐ థింక్ 23 ఇయర్స్ అప్పుడు ఎంటర్ అయ్యాను. ఇప్పుడు 27 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. మొన్న September 17th ఫస్ట్ టైం. 24 మీకు 27 ఇయర్స్, 3 ఇయర్స్ సీనియర్ మీరు నాకు ఇండస్ట్రీలో.
మీకు నాకు సేమ్ సిమిలారిటీ ఏంటంటే నేను సింగర్ అవుదాని వచ్చాను. మీ మంచి వాయిస్ మీది, మీరు స్టేజ్ మీద అఫ్ కోర్స్ పాడానండి సినిమాల్లో. నేను అదే అంటున్నానండి. నేను సినిమాల్లో సింగర్గా సెటిల్ అవ్వడం ఒక సింగర్కి కొలమానం కాదని నా ఫీలింగ్. నా ఇంట్లో నేను పాడుకుంటా, నా ఫ్రెండ్స్ ముందు నేను పాడతా, నాకు ఇష్టమైన పాటలు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సపోజ్ లైక్ మైండెడ్ పీపుల్ 10 మంది గ్యాదర్ అయ్యి అనుకుందాం. పాడుకోవచ్చు. ఆ పాడుకున్న వాటిలో వాళ్ళకి ఇష్టమైన పాట నాతో పాడించుకుంటే అది కదా అచీవ్మెంట్. వాళ్ళకి నచ్చుతుంది ఆ పాట నేను పాడితే, అంతే తప్ప నేను ఏదో ఒకటి పాడి అది నచ్చాలి, మార్కెట్లో మన వాల్యూ అంటే రెమ్యూనరేషన్ అంతా ఇవి ఆల్రెడీ చేస్తున్నాం. నాకు అందులో దీన్ని తీసుకెళ్ళడం ఇష్టం లేదు. సో అలా నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను అందరూ అడుగుతుండారు యాక్టింగ్ చేయొచ్చు కదా. నాకేమో సిగ్గు, బేసిక్గానే చాలా షైగా. నేను మాటలు వచ్చేవి కాదు, స్టామరింగ్ ఉండేది, పింపుల్స్ ఉండేవి భయంకరంగా. నాకు నేను యాక్టింగ్ ఏంటి అనుకునేవాడిని. కానీ అంతేనండి, అదే చెప్తాను, అన్కండిషనల్ లవ్. నేను ఇంక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి ఇది అది అంటే రాజమౌళిలో ఒకరోజు తిట్టాడు ఆయన. అనిపించా నీకు ఏంటిది అంటే ఈ స్కిన్ అంతా రఫ్గా ఉంది. అది అనేవాళ్ళు ఎవరో తెలుసా? నా బంధువులు, నా ఫ్రెండ్సే. ఏంట్రా స్కిన్ రఫ్గా చూడడానికి బాగాలేదు, ఏదైనా చేయించవచ్చు కదా, మేకప్ వేసుకోవచ్చు కదా అంటే ఎక్కువ మేకప్ వేసుకునేవి, తిట్లు తిని ఇవన్నీ ఇవి ఫ్రస్ట్రేట్ అయ్యి అప్పుడు నేను టాకింగ్ అప్పుడు 98 ఆ టైంలో పెద్ద ప్లాస్టిక్ సర్జరీలు ఏం లేవు. నేను అప్పుడు దానికి వెళ్దామని చూస్తే 2000లో 2002-01 ఆ టైంలో చాలా సీరియస్గా అన్ని సీరియల్స్ ఆపేసుకొని నేను వెళ్తుంటే రాజమౌళికి ఈ విషయం తెలిసింది. ఎందుకంటే శాంతినివాసంలో నా క్యారెక్టర్ ఆపేయమని చెప్పా. ఎలాగో చచ్చిపోతున్నా క్యారెక్టర్, తొందరగా చంపేయండి, నేను సర్జరీకి వెళ్ళాలి, నాకు 2 months పడుతుంది రెస్ట్. తిట్టాడండి ఆ రోజు రాజమౌళి. నీకేమైనా పిచ్చా, నిన్ను ఆల్రెడీ ఇంతమంది ప్రేమిస్తున్నాడు, కొత్తగా ఇంప్రూవ్ చేసుకోవాలరా నువ్వు అన్నదే ఒక పాయింట్. నెక్స్ట్ అప్పుడు ఉన్న లేడీ ఆర్టిస్టులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అరే బాబు చాక్లెట్ ఫేస్లు అందరికీ నచ్చో, ఒక అమ్మాయిగా నేను చెప్తున్నాను. ఏదైనా ఇదన్నీ ఎందుకంటారంటే బేసిక్గా మనసు నచ్చాలి, మనిషి నచ్చాలి. ఆ తర్వాత మనం అందరం ఎక్కడ చూస్తామండి, మనం ఆరాధించే హీరోలు అందరూ అందంగా ఉన్నారనా? కాదు కదా, ఎలా ఉండకూడదు అలా ఉంటారు. టెక్నికల్గా చెప్పాలంటే సో కాల్డ్ పారామీటర్స్, స్కేల్స్, నామ్స్ పోలిస్తే కలర్ లేని వాళ్ళు మనం నచ్చారు, ముక్కు మొహం బాగాలేని వాళ్ళని మనం స్టార్స్ చేసాం. సో ఇది మన అండర్స్టాండింగ్ లేదు. చాలా మంది ఏమంటారు, ఎవరైనా కొంచెం అందంగా ఉన్నాడు బా హీరోలో ఉన్నాడు రా, హీరోయిన్ లాగా. కాదు, అది అందం కొలమానం కాదు, ఇక్కడ టాలెంట్ కన్నా ఆనెస్టీ అని ఒకటి ఉంటుంది. వాట్ ఎవర్ యూ డూ, అది వంట చేయండి, యుద్ధానికి వెళ్ళండి, అది మీరు ఏం చేసినా కూడా, కలం పట్టారా కత్తి పట్టారా ఏం చేసినా కూడా ఆనెస్టీ ఉంటే యుల్ బి ఎక్స్పర్ట్. లైక్ హిట్లర్ కరెక్ట్ ఎగ్జాంపుల్ కాకపోవచ్చు, వాడు ఇది నమ్మి చేసే దాంట్లో మనం చేసే పనులు నిబద్ధత, నమ్మకం, మనం అది నమ్మాలి. ఆ సోషల్ యాక్సెప్టెన్స్ లైక్ అది లీగలా ఇల్లీగలా అవన్నీ తర్వాత, బట్ చేసే పనిలో మనం ఎంజాయ్ చేస్తున్నాం మూమెంట్ అన్నప్పుడు ఏ పని చేసినా ఎక్సెల్ అవుతాం. అవునండి, ఎందుకంటే బయట వాళ్ళ కోసం మనం చేసే పని కొంతకాలం ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అదే డాన్స్ టు ఎక్స్ప్రెస్ నాట్ టు ఇంప్రెస్ అని, దిస్ ఇస్ వాట్ మై కాన్సెప్ట్. ఎక్స్ప్రెస్ చేయడానికి, నీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి డాన్స్ చేయగానే. ఇందాక నేను చెప్తాను కదా 56 తోడు నీళ్ళలో, అక్కడికి వచ్చేది ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతారు. నాకు ఇళయరాజా మ్యూజిక్ అంటే ఇష్టం, లేకపోతే నాకు డార్జిలింగ్ అంటే ఇష్టం, లేకపోతే స్విట్జర్లాండ్. అది కాదు ఒరిజినాలిటీ ఏంటి. నాకు అమ్మాయిలో మంచి మనసు ఉండాలండి, అర్థం చేసుకున్న కాదు. ఎవరైనా నాకు అమ్మాయి చాలా సెక్సీగా ఉండాలి, చాలా అందమైన ఆకారం అయి ఉండాలి, నాకు కొన్ని విషయాల్లో బాగా సాటిస్ఫై చేయాలి అని ఎవడైనా ఓపెన్గా చెప్తాడా? అది చాలా తక్కువ. అంటే బయటికి చెప్పకూడదు, అలా చెప్తే అవతల చెప్తారు. అవుట్ స్పోకెన్ అంటే నాకు ఇప్పుడు థ్రెట్ ఏం లేదు, ఛాలెంజ్ ఏం లేదు. నన్ను ఎవరు ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుని నాకు వచ్చే ప్రాబ్లం నేను అంటే ఏంటంటే స్కూల్ కాలేజ్ డేస్ నుంచి కూడా నాకు ఈ క్లారిటీ ఉందంట. నేను ఇంతే ఎక్స్ప్రెసివ్గా ఉండేవాడిని, క్లియర్గా చెప్పేసేవాడిని నాకు ఏ అమ్మాయి పరిచయం అయినా, సో ఐఎమ్ అట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఏదైనా ప్రాబ్లం అంటే మరీ ఇలా కాదు, కొంచెం అంటే ఫస్ట్ ఒకటి చెప్తాను, ఆనెస్ట్గా నిజాయితీగా మాట్లాడడం వేరు, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం వేరండి. నేనేదో వాళ్ళు సెలబ్రిటీని కాబట్టి అవతల ఒక అమ్మాయి నేను అంటే ఇష్టం చూపిస్తుందని ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్, చూడు నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇది కాదు.